హరి ఓం. ప్రశ్నోపనిషత్తు మూడవ ప్రశ్న సారాంశం. ఇది ప్రాణ వివేచన. ముందుది ప్రాణ ఉపాసన, ఇది ప్రాణ వివేచన. అంటే ప్రాణశక్తి ఏ విధంగా పుట్టింది, ఎక్కడ ప్రతిష్ఠితమైనది, ఎన్ని భాగాలుగా ఉంది, ఎలా వెళ్ళిపోతుంది, ఇటువంటి ప్రశ్నలన్నింటినీ కలిపినటువంటిది కాబట్టి ప్రాణ వివేచన అని అంటాం. ముందు చెప్పుకున్నట్టుగా ప్రాణమే సూర్యుడు, ప్రాణమే రయి, ప్రాణమే చంద్రుడు, ప్రాణమే వాయువు, మొత్తం అంతా ప్రాణమే వేదాలు, ప్రాణమే క్షత్రం, ప్రాణమే బ్రహ్మ, ప్రాణమే ఇంద్రియాలు, ఇంద్రుడు, చంద్రుడు, రుద్రుడు, సంరక్షకుడు, సకల దేవతలు. ప్రాణత్వం వ్రాత్య, ప్రాణత్వం వ్రాత్య, నువ్వు ఒంటరాని వాడివి, సంస్కరింపబడని వాడివి. అంటే ఏమిటో చూసుకుంటాం. మాతరిశ్వ అంటే తెలుసుకున్నాము. మాతా తనుర్వాచి శ్రోతే చక్షుషి మనసితే శరణు. ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే ప్రతిష్ఠితం శ్రీశ్చ ప్రజ్ఞంచ విధేహి అంటూ is important. Whence is this prana born? ప్రాణము అంటే హిరణ్యగర్భ బ్రహ్మ అంటున్నాం. వ్యష్టిలో ఎక్స్ప్రెస్ అయినటువంటి హిరణ్యగర్భ ప్రాణము అంటే ఈ హిరణ్యగర్భ బ్రహ్మ సమష్టిలోను వ్యష్టిలోను ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది అనేటటువంటిది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ద రిలీమ్స్ వేర్ ఐన్స్టీన్స్ అండ్ న్యూటన్స్ నెవర్ డేర్డ్ టు పీప్ ఇన్ టు. ఓన్లీ అవర్ వేదాంత, అవర్ ఋషీస్ హ్యావ్ లుక్డ్ ఇన్ టు దిస్. How is this universal energy clapped in the body? How it functions in the 5 departments? And how does this energy nucleus happen to get divorced from the very body it took hold? ఇన్నాళ్ళ బట్టి శరీరంలో ఇలా ప్రతిష్ఠితమై అన్ని పనులు చేస్తూ చక్కగా నడుపుతున్నటువంటి ఈ ప్రాణశక్తి సడన్గా ఎందుకు అది బయటకు పోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఈ మంత్రంలో చర్చించుకోబోతున్నాం. మంత్రాలు చదివారు. అధహైనం కౌసల్య అశ్వలాయన పప్రచ్ఛ. భగవన్ కుతయేష ప్రాణో జాయతే కథం ఆయాతి అస్మిన్ శరీరే ఆత్మానం స్వ ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే కేన ఉత్క్రమతే కథం బాహ్యం అభిధత్తే కథం అధ్యాత్మమితి అంటూ 6 ప్రశ్నలను, చిన్న చిన్న ప్రశ్నలను కలిపాడు. కుతయేష ప్రాణో జాయతే, ఈ ప్రాణం ఎక్కడ నుంచి వచ్చింది ఓ గురువు గారు పూజనీయుడా? కథం ఆయాతి అస్మిన్ శరీరే, అస్మిన్ ఇదిగో ఈ వ్యష్టి శరీరంలోకి ప్రాణం ఎలా వచ్చిందయ్యా? ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే, ఆత్మానం ప్రవిభజ్య తనను తాను విభజించుకొని కథం ప్రాతిష్టతే ఏ విధముగా అన్నిటికీ ఆధారమైనది, కేన ఉత్క్రమతే మరణము తరువాత ఏ విధంగా బయటికి వెళుతుంది, కథం బాహ్యం అభిధత్తే ఇదే హిరణ్యగర్భశక్తి బాహ్య ప్రపంచానికి ఏ విధంగా ఆధారమై ఉన్నది, కథం ఆధ్యాత్మం అభిధస్తే ఆధ్యాత్మం అంటే ఇగో ఈ శరీరం దీనికి ఏ విధముగా ఆధారమైనది అంటూ ప్రశ్నలు వేశాడు ఆయన. 6 ప్రశ్నలను కలిపి ఒక ప్రశ్నలు వేశాడు. దేహ ఇంద్రియ అభిమానాన్నే ఈగో అంటారన్నమాట. ఈగో ఎప్పుడైతే ఉంటుందో అది సమష్టి నుండి మనల్ని విడదీసేస్తుంది. ఈ ఫంక్షనల్ ఈగో అన్నది స్వభావ సిద్ధంగా ఉంటుంది. ఇది నేను అనే భావము ఉండడం వలన నేను సమష్టిలోకి చెందినవాడను అనేటటువంటి భావం నుంచి దూరం అయిపోతుంది. ఈ అహంకార త్యాగమే ముఖ్యమైన త్యాగము. ఈ ఋషిస్ వీళ్ళు ఏం చేశారంటే ఈ దేహభావాన్ని వదిలి సమష్టి భావాన్ని పొంది ఆలోచించి దర్శించి చెప్పారు. ప్రాణోపాసన చేయడం వలన, ప్రాణ వివేచన చేయడం వలన మన అహంకారం పలచనయి ఆత్మానుభవానికి చిత్తశుద్ధి జరుగుతుంది. ఆధ్యాత్మ అభిమానమే, ఆధ్యాత్మం అంటే ఇగో ఈ శరీరము, దీని మీద ఉండే అభిమానమే ఈగో. సంహతస్య పరార్థత్వం అన్నారు. ఈ సంఘాతం ఉన్నది కదా, ఎక్కడైనా రూల్ ఏమిటంటే సంఘాతము ఎప్పుడు కూడా దానికంటే విలక్షణమైన తత్వము యొక్క ప్రయోజనము కొరకే ఉంటుంది. కాబట్టి ఈ సంఘాతము దీనికంటే విలక్షణమైన సాక్షి చైతన్యం కోసమే ఉంటుంది. ఇది ఆధ్యాత్మ విచారము, అంతర్ముఖ వివేచన.
ఈ ప్రాణమే పరాకాష్ఠయ, హిరణ్య గర్భయే ఫైనల్, ఇంతకంటే పరమైనది ఇంకోటి ఏదైనా ఉందా? అది ప్రశ్న. ఆధ్యాత్మం అంటే ఇదిగో ఈ ద్రష్ట, అధిభూతము అంటే ఇదిగో కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలు. ఈ రెండింటినీ చూచేటటువంటి సాక్షి ఎవడు? అధిదైవం అంటే అధిదైవీ శక్తుల ద్వారా ఈ సాక్షి చైతన్యం అధిదైవీ శక్తులలో ప్రవేశించి ఈ దృశ్యములను ద్రష్టకు తెలిసేటట్టు చేస్తున్నది. ఘటాన్ని చూస్తున్నాం అంటే కన్ను ఆధ్యాత్మము, ఘటము అధిభూతము, ప్రకాశింపజేసే చైతన్యము అధిదైవము. అసదభినివేశము అంటాం. అసదభినివేశము అంటే అసత్తే నేను అనుకోవడం, అంటే స్ట్రాంగ్ రాంగ్ ఐడియేషన్ ఈజ్ కాల్డ్ ది అసదభినివేశం. చైతన్యాద్వైతం, జ్ఞాత జ్ఞేయము రెండు ఒక్కటే అని తెలుసుకోవడం, అంటే త్రిపుటి లేని స్థితిని తెలుసుకోవడం, ప్రాణాన్ని సాక్షిగా దర్శించడం ఉపాసన. ప్రశ్నోపనిషత్తులో ప్రాణోపాసన, ప్రాణ వివేచన ఇవెందుకు చేస్తున్నాం? తత్వమసి అనేటటువంటి ఆఖరి మెట్టును చేరుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ ప్రాణోపాసన, ప్రాణ వివేచన చాలా ఎసెన్షియల్. రెండవ మంత్రం, తస్మై సహోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టో అసీతి తస్మాత్తేహం బ్రవీమి. అతి ప్రశ్నాన్ పృచ్ఛసి, లోకోత్తరమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నావయ్యా, చాలా లోతైన ప్రశ్నలు వేస్తున్నావు, నువ్వు బ్రహ్మిష్టవు చేత తస్మాత్ దెర్ఫోర్ అహం నేను బ్రవీమి, నీకు తప్పక చెప్తాను. నీవు చాలా లోతైన కఠినమైనటువంటి ప్రశ్నలను వేస్తున్నావయ్యా ఓ కౌసల్య, నీవు బ్రహ్మాన్ని బాగా తెలుసుకున్నవాడవు అని నా భావం. అంటే అపరబ్రహ్మాన్ని బాగా తెలుసుకున్నావు. ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఈ ప్రాణ వివేచనను నీకు నేను బోధిస్తాను అంటుంది. కౌసల్య త్వం అతి ప్రశ్నాన్ పృచ్ఛసి, అంటే అతి ప్రశ్నాన్ అనడంలో విలువైన లోతైన ప్రశ్నలు. నీవు బ్రహ్మిష్టవు, బ్రహ్మిష్టోసి, నీవు సామాన్యుడవు కావు. హిరణ్య గర్భ బ్రహ్మ పుట్టుకనే అడుగుతున్నావు. హిరణ్య గర్భ బ్రహ్మయే సర్వమునకు కారణమని చెప్పుకుంటే ఆయన ఎవరి నుంచి పుట్టాడండి అంటూ నువ్వు అడుగుతున్నావు కదా. అంటే హిరణ్య గర్భ బ్రహ్మ అంటే ఎవరు? ఆయన ఒక పెద్ద తాతగారు గడ్డాల సాహిబ్ అక్కడ కూర్చుంటారండి, ఆయన ఇలా అన్ని అనుగ్రహిస్తూ ఉంటారు, అలాగేం కాదు కదా. అది సమష్టి మనసు, దానికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది ఏది? అవచనేనైవ ప్రోవాచ, అంటే చెప్పకుండానే చెప్పినట్టుగా. ప్రాణాన్ని గురించి ప్రశ్నించడమే విషమమైన ప్రశ్న. ప్రాణం యొక్క మూలాన్ని అడుగుతున్నావే, అందుకే అతి ప్రశ్న. బ్రహ్మిష్ఠ అన్నారు. ఇష్ఠ అనేటి ప్రయోగము వరిష్ఠ అంటున్నాం, గరిష్ఠ అంటే అతిశయం అని చెప్పడం కోసం. అపరబ్రహ్మను తెలిసిన వాడు ఫలా నీకు పరబ్రహ్మ విషయం కూడా సులభంగా అర్థమవుతుంది. పరబ్రహ్మవిత్ ఇంకా కాడు అయి ఉంటే గురుగారి దగ్గరికి రారు, వచ్చి ప్రశ్నలు వేయరు. అందువలన తే అంటే తుభ్యం, నీ కొరకు చెప్తాను. అడుగుతున్న విషయం అతి గహనము, సమర్థుడైనటువంటి అధికారికే బోధించాలి. గురువుగారి అని సమర్థుడైనటువంటి అధికారి అంటూ ఈ కౌశల్యుని మీద ఒక అంగీకార ముద్ర వేశారు. అధికారి బ్రాహ్మణ అంటే సాత్విక గుణ ప్రవర్తనలచే అపరబ్రహ్మకు అతీత్వమైన తత్వాన్ని తెలుసుకోగోరినవాడు, అంతేకాని పరాణా కులం వాడని కాదు కదా. మూడవ మంత్రం, ఆత్మనయేష ప్రాణో జాయతే. ఫస్ట్ ప్రశ్న ఏమిటి? ఉతయేష ప్రాణో జాయతే. ఈ హిరణ్య గర్భ బ్రహ్మగారి తండ్రి గారు ఎవరండి? ఆయన ఎవరి దగ్గర నుంచి పుట్టారండి అంటే ఆత్మన ఏష ప్రాణో జాయతే. ఎలాగా? యథైష పురుషే ఛాయా ఏతస్మిన్ ఏతదాతతం మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. అస్మిన్ శరీరే ఎలా వస్తున్నాడు ఈ శరీరంలోకి అని అడిగాడు. మనోకృతేనా అంటే మనసులోని సంకల్పములు, కామనల వలన కర్మలు, కర్మల వలన ఫలాలు, ఈ ఫలాల వలన ఈ శరీరాన్ని పొందుతున్నాడు. ఈ ప్రాణము ఆత్మన జాయతే. ఆత్మ అంటే ఏంటి? సచ్చిదానంద ఆత్మ నుంచి పుడుతున్నది. ఏ విధంగా అయితే మనుషు ఉంటూ ఉండగానే నీడ పుడుతుందో, యథైషా పురుషే ఛాయ ఏతస్మిన్ ఏతదాతతం, ఇదే విధముగా బ్రహ్మ ఉంటూ ఉండగానే ఈ ప్రాణతత్వము వ్యాపించి ఉన్నది. అంటే బ్రహ్మలో ఎట్టి మార్పు లేకుండా వివర్తమై ఒక ప్రతిబింబంలాగా, ఛాయలాగా ఏర్పడింది.
మనస్సు యొక్క సంకల్పము, దాని నుంచి పుట్టేటటువంటి కర్మలు, ఆ కర్మల వలన వచ్చేటువంటి ఫలాలు, ఆ ఫలాలను అనుభవించడానికి దేహాలు కావాలి. కాబట్టి శరీరాన్ని ప్రవేశిస్తుంది. మూడు ప్రశ్నలు అంటే కుతయేష ప్రాణో జాయతే అని అర్థమైపోయింది. కస్మిన్ ఆయాతి అస్మిన్ శరీరే అంటే మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. 6 ప్రశ్నలు 2 ఆత్మన పరస్మాత్ పురుషాత్ అక్షరాత్ సత్యాత్. అంతకన్నా చెప్పలేరు ఆయన. ఆత్మన అన్నారంటే పరస్మాత్ పురుషాత్ అక్షరాత్ సత్యాత్ అంటే పరబ్రహ్మము నుండి. ఒక పదానికి ఏదైనా అర్థం చెప్పాలంటే వైదిక అర్థాన్ని చెప్పాలి. ప్రాణానికి మూలమేది అంటే ఏమని చెప్పాలి? ప్రాణానికి మూలం ఎక్కడో ఉన్నారండి పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి హిరణ్యగర్భ వచ్చారండి, కొంచెం గడ్డాల తాతగారండి, ఆయన దగ్గర నుంచి అన్ని అలాగా అర్థం. ఆ ప్రాణానికి మూలము నీవే అని చెప్పాలి, తత్వమసి అని చెప్పాలి, అది ఆత్మ అని చెప్పాలి. ఆత్మ అంటే అక్షరాత్ పురుషాత్ పరస్మాత్ సత్యాత్. ఈ పురుషుని నుంచి ఎలా పుట్టిందండి? ఛాయ ఇవ మనోకృతేన అన్నారు. మనఃకృతేన అని విడిగా ఉండాలి. మనోకృతేన సంధి చేయబడదు, కానీ వైదిక ప్రయోగంలో మనోకృతేన అని ఉన్నది. పర్వాలేదు. నగరం అంతా వ్యాపించి ఉండే ఎలక్ట్రిసిటీ ఇంట్లోకి ఎలా వచ్చింది? సంకల్పం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అంటే సంకల్పము వలననే అన్ని జరుగుతున్నాయి. ఆత్మనః అంటే ఒళ్ళు పులకరించే అర్థాన్ని చెప్పారు. ఆత్మనః అంటే ఆత్మ నుంచి పుట్టిందయ్యా అనకుండా పరస్మాత్ పురుషాత్ అక్షరాత్ సత్యాత్ అని చెప్పారు. ఏష ఉక్త ప్రాణో జాయతే. ఈ చెప్పిన దాని నుంచి ప్రాణము పుడుతుంది. జాయతే అంటే మేనిఫెస్ట్. పుడుతుంది అంటే తల్లి గర్భం నుంచి పిల్ల పుట్టినట్టు కాకుండా ఇక్కడ జాయతే అంటే మేనిఫెస్ట్ అర్థం. యథాలోకే ప్రసిద్ధమైన దృష్టాంతాలనే ఇవ్వాలి. ఏమిటి? యాష ఛాయ జాయతే, ఏ విధముగా ఛాయ పుడుతుందో అలా. ఏంటన్నారు? ఈ హిరణ్యగర్భ బ్రహ్మనే నేడన్నారు. మరి మన సంగతి చెప్పాలి. అద్దంలో ప్రతిబింబం అంత అన్రియల్, లేకపోతే అంత రియల్. అద్దంలో ప్రతిబింబం ఎంత రియలో ఈ ప్రపంచము హిరణ్యగర్భ బ్రహ్మ తాలూకా మేనిఫెస్టేషన్ అంటే ఈ ఆధ్యాత్మము, అధిభౌతం భౌతికము, అధిదైవము అన్నీ కూడా ఛాయ ఇవ. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటూ మన గురువు గారు మనకు బోధించారు. మనిషి తనను తాను అర్థంలో చూసుకుంటే ఏర్పడిన ఛాయవలే తద్వత్ ఏతస్మిన్ బ్రహ్మణి ప్రాణాఖ్యాం. తద్వత్ అదే విధముగా ఏతస్మిన్ ఇప్పుడు చెప్పినటువంటి పరస్మాత్ పురుషాత్ అక్షరాత్ సత్యాత్ అని చెప్పారు కదా, అటువంటి బ్రహ్మ నుండి ప్రాణాఖ్యాం, ప్రాణం అనే పేరు కలిగిన హిరణ్యగర్భ లక్షణం వచ్చింది. ఛాయాస్థానీయం అంటామనడా అనృత రూపం, మిథ్యారూపం. ఆత్మలో మార్పు వచ్చిందా? అబ్బే ఏమీ రాదు. తత్వం ఏమిటి? సత్యే పురుషే ఆతతం సమర్పితం ఇత్యేతత్. 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడున్నటువంటి ఆత్మ ఒకటే. ఈ ఇంద్రియాలు, దేహాలు, సూక్ష్మ శరీరాలలో మార్పులు క్షణ రావచ్చు, కానీ ఈ ఆత్మలో మార్పులు లేవు. ఛాయయే నైమిత్తికి దాష్టాంతికం. ఏతస్మిన్ బ్రహ్మణి ఏతత్ ప్రాణాఖ్యాం సమర్పితం ఇత్యేతత్. ఛాయా జాయతే అంటే ఛాయ పుట్టింది అనకూడదు. అద్దంలో ప్రతిబింబం మనిషికి వేరుగా లేదు కదా, అక్కడ ప్రకటమైనది అని చెప్పాలి. ఉన్నది మనిషే, ప్రతిబింబము ఎపేరెన్స్ ఉంది. గుణతత్వము నీడ, నిర్గుణ బ్రహ్మము సగుణతత్వం ఏదైతే ఉందో అది నీడ, నిర్గుణ పరబ్రహ్మము ఒరిజినల్. మరి మిర్రర్ ఏమిటండి? మనకంటే మిర్రర్ ఉంది, ఆ పరమాత్మకి మిర్రర్ ఉండాలి కదా. అవిద్యతో కూడినటువంటి మనస్సే మిర్రరు. అంటే మాయ ద్వారా అని నన్ను చెప్పారు కదా. ఎలా జగత్తు వచ్చింది అంటే మాయ ఒక ద్వారము, అదే మిర్రరు, అదే మనస్సు. మనోకృతేన అస్మిన్ శరీరే ఆయతే. అంటే శరీరంలోకి ఎలా వచ్చిందంటే హిరణ్యగర్భ బ్రహ్మ. సంకల్పాలు మనస్సులో ఉంటాయి, సంకల్పాలకు తగినట్లు కార్యాల వలన ఫలితాలు, ఆ ఫలితాల వలన అనుభవించడానికి శరీరం ఈ విధంగా వస్తుంది. వాసనారూప సంస్కార రూప మనస్సు ఏదైతే ఉందో అది నిమిత్తంగా సంకల్పాలు, ఇచ్ఛాది నిష్పన్న కర్మఫల నిమిత్తం అన్నారు ఆయన. ఇచ్ఛా మొదలైన వాటి నుంచి నిష్పన్న జనించినటువంటి కర్మల యొక్క ఫలము, ఆ ఫల నిమిత్తం కోసం శరీరం. మనోకృతేన అస్మిన్ శరీరే ఆయాతి.
2 ప్రశ్నలు అయ్యాయి, చిన్న ప్రశ్నలు. శరీరాన్ని శుద్ధంగా పెట్టుకున్నట్టే మనసును కూడా శుద్ధంగా పెట్టుకో. పుణ్యకర్మ చేత పుణ్య శరీరము, పాపకర్మ చేత పాప శరీరము, తరువాత కార్యకారణ విలక్షణం బ్రహ్మ అంటూ చెప్పాలి. ఈ పదాలు గట్టిగా పట్టుకోండి. జగత్కారణం బ్రహ్మ అన్నాం అనుకోండి, ఎలా చెప్పాలి? అభిన్న అంటే జగత్తు కంటే వేరు కాదు, తనలో ఏ భిన్నత్వము లేదు. అభిన్న, నిమిత్త ఎఫిషియంట్, ఉపాదాన మెటీరియల్, వివర్త కారణం. ఇది పరిణామము కాదు, వివర్తము. ఛాయ ఇవ దర్పణ దృశ్యవత్, జలచంద్రవత్, స్వప్న దృశ్యవత్ అని అభిన్న, నిమిత్త, ఉపాదాన, వివర్త కారణం. బ్రహ్మ అభిన్న, నిమిత్త, ఉపాదాన, వివర్త కారణం చెప్పుకోవాలి. తరువాత కార్యకారణ విలక్షణం, పొద్దున ధ్యానంలో చెప్పుకున్నాం. ఏకమేవ సదనేక కారణం కార్యకారణ విలక్షణం చెప్పు. కారణాంతర నిరాస్య కారణం కార్యకారణ విలక్షణం యద్బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. ఆత్మనః ఆకాశస్తంభూతః యథా ఏషా పురుషే ఛాయా జాయతే. జగత్ కార్యము, కారణము ఆత్మ. జగత్ ఛాయ కాబట్టి మిథ్య, కార్యకారణ విలక్షణం బ్రహ్మ. మొదటి ప్రశ్నకు జవాబు కుత ఏష ప్రాణో జాయతే ఆత్మనః జాయతే యథా ఏష పురుషాయ. రెండవ ప్రశ్నకు కథమాయాతి అస్మిన్ శరీరే మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. మన సంకల్పాల వల్ల వస్తున్నది. ఈ ముందు చెప్పుకున్న మండక మంత్రాలను స్కిప్ చేస్తున్నాను. ఛాయ అనడం వలన ఛాయతో మనిషికి సంగత్వం లేదు, ఆత్మ అనాత్మకు దగ్గరగా ఉంటాయి అంతే. మనిషి లేకపోతే ప్రతిబింబం లేదు, నీడకు తనంతట తనకి ఉనికి లేదు, ఆత్మ లేనిదే అనాత్మకు ఉనికి లేదు. అజాయమానో బహుధా విజాయతే. అజాయమానో పుట్టకుండానే పుట్టినట్టుగా ఉన్నది. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ అన్నారు కదా భగవద్గీతలో. కథమాయాతి అస్మిన్ శరీరే మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. సంకల్పం అనేటటువంటిది చివరి మెట్టు కర్మ. సంకల్పం మొదటి మెట్టు, కర్మ చివరి మెట్టు. ఆ కర్మ ఫలాలు, ఆ ఫలాలకేమో మళ్ళీ శరీరాలు. 4వ యథా సామ్రాడేవ అధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఇత్యేవం ఏవైష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథగేవ సన్నిధత్తే. చిన్న దృష్టాంతం చెప్తున్నారు, లౌకిక దృష్టాంతం. ఓ చక్రవర్తి గారు ఏ విధంగా అధికారులను నియమించి, ఇదిగోనయ్యా ఈ గ్రామం నువ్వు పాలించు, ఇదిగో ఈ గ్రామం నువ్వు పాలించు, ఈ పోర్ట్ఫోలియో నువ్వు చూడు, ఈ హోమ్ మినిస్ట్రీ నువ్వు చూడు, ఈ హెల్త్ మినిస్ట్రీ నువ్వు చూడు అంటూ డివిజన్ ఆఫ్ లేబర్ ఏ విధంగా చేసి నియోగిస్తారో అలాగే ఈ ముఖ్య ప్రాణం మిగతా ప్రాణములను, ఇక్కడ ప్రాణము అంటే ఇంద్రియము కూడా ప్రాణము నేను చెప్తాము. ఇంద్రియాలను మిగతా ప్రాణ అపాన వ్యానాలలో ఉన్న ఐదింటిని అన్నిటినీ కూడా వేరువేరుగా నియోగించి పనులను చేయిస్తుంది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దేన్నైతే సృష్టించి దాని అందే అంతటా వ్యాపించి ఉంది. హిరణ్యగర్భ బ్రహ్మగారు ప్రవేశించారండి ఈ సృష్టిలోకి. మరి లోపల ఎవరు ఉంటారండి? రూములో ఎవరు ప్రవేశిస్తే వారే ఉంటారుగా. అంచేత హిరణ్యగర్భ బ్రహ్మగారు సృష్టి అంతా వ్యాపించి ఉన్నారంటే ఎవరుంటారు? అందరూ హిరణ్యగర్భే ఉంటారు. అతన్ని చూసి జీవుడు అంటూ మనం భ్రమపడుతున్నాము. హిరణ్యగర్భ బ్రహ్మ పరమాత్మ ప్రతిరూపము. పరమాత్మ యొక్క ప్రతిరూపమే హిరణ్యగర్భ బ్రహ్మ. ఇతర ప్రాణాలంటే ఇంద్రియాలను వేరువేరుగా నిలబెట్టి యత్ థా యథా అనే దానికి యత్ థా ఏన ప్రకారేణ అధికృతాన్ అంటే అధికారి అంటే ఎవడండి? అధికం కరోతి ఇత్య అధికారి. ఎవడైతే మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేస్తాడో వాడే అధికారి. అంతేగాని అధికారం చెలాయించేవాడు, పెత్తనం చెలాయించేవాడు అని కాదు కదా. యథాస్థానం సన్నిధత్తే వినియుంక్తే. ముఖ్య ప్రాణాన్ చక్షురాదీన్ ఆత్మభేదాన్ 5 వృత్తులుగా జ్ఞానవృత్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అవన్నీ చేసుకుని సన్నిధత్తే వినియుంక్తే నియోగించి శాసిస్తుంది. ఆధ్యాత్మంలో ఈశ్వరుడు లేక హిరణ్యగర్భ బ్రహ్మ కానిది ఏదైనా ఉందా? ఏమీ లేదు. మీరు లిస్టు చేయండి, తయారు చేయండి చూద్దాం. శరీరంలో హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి రానిది,
హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి ఏమొచ్చింది? మహదహంకారము, దాని నుంచి పంచభూతాలు, ఆ పంచభూతాల నుంచి మిగతా అన్నీ వచ్చాయి. ఒకటి తయారు చేయండి చూద్దాం. హిరణ్య గర్భ బ్రహ్మాలేగా ఈశ్వరుడు కాని తత్వము శరీరమునందు ఉన్నదా? ఉంటే లిస్ట్ ఇవ్వండి. అంటే ఈశ్వరార్పణం. ఈశ్వరార్పణం అనేది ఒక నోటి మాట కాదు, ఒక మానసికమైన సంకల్పము కాదు, ఒక మనస్సులోని భావన కాదు, ఒక క్రియ కాదు, ఒక బోధ. అది ఒక జ్ఞానము. ఈశ్వరార్పణం అనేది ఒక జ్ఞానం. ఆ జ్ఞానం కలగాలి. అందుకే ఈ ప్రశ్న. వాయువుపస్తే అపానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణ స్వయం ప్రాతిష్టతే మధ్యేతు సమాన ఏష హేతత్ ఉన్నతమన్నం సమం నయతి తస్మాదీయతా సప్తార్చిషో భవంతి. ఏంటంటున్నారు? ముఖ్య ప్రాణం అనేటటువంటిది విసర్జనేంద్రియాలకి, జననేంద్రియాలకి, నోరు ముక్కు ద్వారా వచ్చేటటువంటి ప్రాణము కళ్ళు చెరును అధిష్ఠించి ఉంది. జీర్ణకోశంలో సమానంగా ఉంది. ఈ సమానమే మనము తిన్నటువంటి అన్నము, తినేటటువంటి ఆహారము హోమము చేయబడిన అన్నంటది. అంటే జీర్ణించబడినటువంటి ఆహారం సమానంగా శరీరం అంతటా కొనిపోవచ్చున్నది. ఆ ప్రాణము జఠరాగ్ని నుండి శిరస్సునందరి 7 జ్వాలలుగా ఏర్పడుతుంది. దీన్నే కాళీకరాళి అంటూ ముండకోపనిషత్తులో 7 పేర్లతో చెప్పారు. అన్నం తినడానికి ఒక మర్యాద ఉన్నది. అది యజ్ఞ పురుషునికి హోమము చేస్తున్నాము, హోమద్రవ్యాన్ని వేస్ట్ చేస్తామా? సమ అనా, అన్ని భాగములకు సమముగా పంచేది. తత్ర విభాగ, ప్రాణం యొక్క విభాగాలను బోధిస్తుంది. చక్షుశ్రోత్రే, దీనిని సమాహార ద్వంద్వం అంటారు. తస్మిన్, వాటి యందు, కన్ను చెవుల సముదాయమునందు అని అర్థం. ప్రాణము సామ్రాట్ స్థానీయం. ముఖే భవ, ముఖ్యమైన ప్రాణం. నాభిస్థానంలో ఉండేది సమం నయతి. మధ్యేతు ప్రాణాపానయో స్థానయో నాభ్యాం సమాన. అసితం అంటే తిన్నది, పీతం అంటే త్రాగినటువంటిది, ఆత్మాగ్నౌ ప్రక్షిప్తం, తాను అనే అగ్నిలో ప్రక్షిప్తం అంటే ఉంచబడినటువంటి జారవిడిచిన అన్నం సమం నయతి సమాన. హి యస్మాత్, సమముగా పంచిపెట్టుట వలన అసిత పీత ఇంధనాద్ అగ్నే ఔదార్యాద్, అంటే జఠరాగ్నికి ఇంధనముగా వేయబడినటువంటి తినబడిన త్రాగబడిన పదార్థాలను చక్కగా పచనము చేసి, డైజెస్ట్ చేసి, అబ్జార్బ్ చేసి సమానంగా శరీర భాగాలకు పంచిపెట్టడం వలన, మెటబాలిక్ ఈక్విలిబ్రియంని సరిగా ఉంచడం వలన సమానము అన్నారు. ఈ 5వ మంత్రంలో సమానం వరకే వస్తుంది. ధ్యానబోధనాలు 6-7 మంత్రాలను చెప్పారు. ఇదిగో 7 అన్నారు. 7 ఏమిటండి అంటే ఆవిడ చెప్పినట్టుగా 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నాలిక. అగ్నిని ఆహారం జ్వలింపజేస్తుంది. ఆహారం పడకపోతే ఏమవుతాం? నిర్వీర్యమైపోతుంది. ముందు వివేక చూడమణిలో చెప్పారు కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన భవిత్యసౌ ప్రాణ భవత్యసౌ ప్రాణ. ఇవి 5 ప్రాణములు అనబడతాయి, ప్రాణములు అయి ఉన్నాయి. స్వయమేవ వృత్తి భేదాత్, బికాస్ ఆఫ్ ద ఫంక్షనల్ డిఫరెన్సెస్, ఫిజియలాజికల్ డిఫరెన్సెస్, వికృతి భేదాత్, ఎనటామికల్ డిఫరెన్సెస్, సవర్ణ సలిలమివా. అంటే బంగారం అన్నిటిలో ఒకటి ఎలాగో, నీరు అంతటా ఒకేలాగా ఎలాగో 5 ప్రాణాలని చెప్పిన ఈ 5 ఒక్కటే నాన్న అంటూ 96వ శ్లోకంలో వివేక చూడమణిలో చెప్పారు. ఆత్మభేదానన్న విషయాన్ని ప్రాణము యొక్క విభాగాలుగా చెప్తున్నారు. 7 జ్వాలలను అనా అని నిలబెట్టేది ప్రాణం. అన అనేటటువంటి క్రియకు చేష్టాయాం, అనచేష్టాయాం, అనధాతువు చేష్టాయాం క్రియాశక్తి, ప్రకృష్టేన అణ, అన అంటే ప్రాణ, అప అన, సమ అన అంటే క్రియాశక్తి అని అర్థం. ఇది దేని నుంచి వస్తుంది? ఈ క్రియాశక్తి అన్నది ఆ రజోగుణం నుంచి వస్తుంది. అంటే మనం నేర్చుకున్నాం కదా, జ్ఞానేంద్రియాలు మనస్సు సత్వం నుంచి, కర్మేంద్రియాలు ప్రాణము రజోగుణం నుంచి వస్తాయని చాలాసార్లు చెప్పారు. హృదయ ఆత్మ అత్రైతదేక శతం నాడీనాం తాసాం శతం శతమేకైకస్య సప్తతిర్ద్వాసప్తతి ప్రతిశాఖ నాడీ సహస్రాణి భవంత్యాసు వ్యానశ్చరతి. ఇక వ్యానం గురించి చెప్తాను.
ప్రతిష్ఠితమై ఉండేటువంటి హృదయంలో ఉండే ప్రతిష్ఠితమై ఉన్న ఈ వ్యానం అనేటటువంటిది ఎలా వ్యాపించి ఉంటుందో ఒక ప్రధానమైన నాడులు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దానికి 100 భాగాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క దానికి 72,000 భాగాలు ఉన్నాయి. అంటే ఏమిటండి? ఇన్యూమరబుల్, అంటే అనంతమైన లెక్కించలేనన్ని అల్పశాఖలు కలిగి ఉన్నాయి. ఈ వ్యానం శరీరం అంతా అనంతమైన నాడులతో హృదయంతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఆసు వ్యానశ్చరతి, వీటన్నిటిలోనూ వ్యానం అనే ప్రాణశక్తి. వ్యానో వాయు చరతి. వ్యానం అంటే ఏమిటి? వ్యాపనాత్ వ్యానం. హృదయం అంటే ఈ గోళకం, కనబడే మాంసపిండం. సూక్ష్మ శరీరంలో మనస్సు అనే ఇంద్రియం ఉంటుంది. మనస్సులో చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఎలాగా? చిదాభాస రూపేణ ఆత్మావుపలభ్యతే. ఈ ఆత్మరేఖ సాక్షి చైతన్యము చిదాభాస రూపంగా చేతన పురుషుడుగా చేతనగా ఉంటుంది. సమష్టి ప్రాణశక్తిని అధ్యయనం చేసుకొని మనల్ని నిధ్యాస చేయడమే ప్రాణోపాసన. జీవో నామ కశ్చిత్ ధాతురస్తి అన్నారు. అంటే జీవుడంటే వేరే ఎవడు లేడండి. జీవుడంటే వీటన్నిటి సమాహారమే. వి అనా వ్యాన విశేషమైనటువంటి క్రియ. వి అన ఉపాసన కనుక పరిచ్ఛిన్న ఆత్మ. నిప్పుతో వ్యాపించిన ఇనుపగుండును నిప్పులా ఉందంటాం. ఆ నిప్పుగుండుకు ఆ నిప్పులా ఉన్నటువంటి ఇనుపగుండుకు అగ్నితత్వము ఇనుపగుండుదా లేక నిప్పుదా? చైతన్యంతో వ్యాపించిన సూక్ష్మ శరీరము. ఆ విధంగానే చైతన్యం ఉంటేనే అది అక్కడ సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. వ్యాన అంటే ఏదో గాలి కాదండి. వ్యానము అంటే వ్యానో వ్యాపనాత్ అన్నారు. ఇది ఎక్కడెక్కడ వ్యాపించి ఉంటుందట? స్కంధ మర్మదేశేషు. సంధులు అంటే జాయింట్స్, స్కంధములు అంటే లిమ్స్, మర్మదేశేషు అంటే లోపల ఉన్నటువంటి ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్. అధైకయోర్థ ఉదాన పుణ్యేన పుణ్యలోకం నయతి, పాపేన పాపాభ్యాం ఉభాభ్యాం ఏవ మనుష్యలోకం. అంటే 101 నాడులలో ముఖ్యమైన సుషుమ్నా నాడి గుండా పైకి ప్రసరించే ఉదానం అనేటటువంటి క్రియాశక్తి పుణ్యాలోచనలచే పుణ్యకర్మలచే పుణ్యలోకాలకు, పాపకర్మలచే పాపలోకాలకు రెండూ సరి సమానంగా ఉంటే మనుష్య జన్మకు తీసుకుని పోబడుతుంది. ప్రాణాపాన సమాన వ్యానాలయ్యాయి. ఇక ఉదానం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఉదానానికి పలానా చోట ఉంటుంది అని నిర్దేశం చేయలేదు. ఇది ఆపాద తలమస్తక వృత్తి. అంటే ఉదానం అనేది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కేన ఉత్క్రమతే, ఏ విధంగా నిష్క్రమిస్తుంది, ఎందువలన అంటున్నారు. ఉత్ అనా అంటే పైకి పోయే ప్రాణశక్తి. దెర్ ఈజ్ ఎ కౌంట్ డౌన్ క్లాక్. చూడు, టైం బాంబులో ఎలాగో సెకండ్ తగ్గుతూ ఆఖరి జీరోకి వస్తుందో, ఈ శరీరంలో కూడా దెర్ ఇస్ ఎ కౌంట్ డౌన్ క్లాక్. ఇట్స్ బయలాజికలీ ప్రూవ్డ్ ఆల్సో. ఆ క్లాక్ ఎప్పుడైతే అలా తిరిగి రివర్స్కి వచ్చి జీరోకి వచ్చేస్తుందో అయిపోతుంది. ప్రీపెయిడ్ కార్డులో నిల్ బ్యాలెన్స్ అయిపోయినట్టు. ఏకశతానాం నాడీనాం మధ్య ఇడా పింగళ మధ్యలో ఉద్వగా సుషుమ్నాఖ్య నాడీ. సాక్షికి ప్రయాణం ఉండదు. సాక్షి అంటే ఆత్మ. సాక్షి చైతన్యానికి ప్రయాణం ఉండదు. సూక్ష్మ కారణ లింగ శరీరాలు మాత్రమే ప్రయాణము. ఉదానము ఉత్క్రమణము. ఈ ఉత్క్రమణం సరిగా జరగాలి, మంచి శరీరంలోకి పోవాలి అనుకుంటే ఏమిటి చేయాలి? పుణ్యకర్మలుగా పుణ్యలోకములు, పాపకర్మలైతే పాపయోనులకు పెడతారు. నరకం తిర్యగ్యోన్యాది లక్షణం. ఉభాభ్యాం సమపదానాభ్యాం పుణ్యపాపాభ్యాం మనుష్య. రెండు ఈక్వల్గా ఉంటే మనుష్యలోకం. The moment at the time of death is a resultant of all the activities and thoughts in life. అంటే మన శరీరంలో మనం జీవించి ఉన్నంతకాలం మన ఇంద్రియాలతో మనస్సుతో ఏవి పనులు చేస్తున్నామో వాటి తాలూకా సమ్మరీ ఒకటి తయారు చేస్తే ఆ సమ్మరీ ఆన్సర్ ఏది వస్తుందో ఆ ఆన్సర్ బట్టే నెక్స్ట్ శరీరం ఉంటుంది. ఈ క్రియాశక్తి ఈజ్ కాల్డ్ ది ఉదాన. ఇట్ ఈస్ ది కల్చరల్ రిజల్టెంట్ ఆఫ్ ద మెంటల్ లైఫ్ దట్ వన్ లీడ్స్. Man given the license to make or mar. చెప్పుకున్నాం. The propelling energy for that, the trajectory is decided by the udana. ఈ టేబుల్ రిఫర్ చేశారు కదా, ఇదే వ్యష్టి ప్రాణ విభాగము, స్థానము, అధికారము, అపానము సర్జన ఉత్పత్తి, జీవోత్పత్తి, పాయు ఉపస్థ, ప్రాణము చక్షుస్తోత్రే ముఖనాసికరభ్యం శ్వాసక్రియ జననేంద్రియాలు, సమానము జీర్ణాశయము సమానంగా పంచు, వ్యానము అనేక నాడులు, సర్క్యులేషన్ దేహము.
ఉదానము పైభాగము సుషుమ్న తిరోగమన క్రియ లేక ఉత్క్రమణ క్రియ. ఇది వ్యష్టిలో. ఇలాగే సమష్టిలో కూడా. సమష్టిలో అపానం అంటే ఏమిటి, సమష్టిలో ప్రాణం అంటే ఏమిటి, సమష్టిలో సమానం అంటే ఏమిటి, వ్యానం అంటే ఏమిటి, ఉదానం అంటే ఆదిత్యో వై బాహ్య ప్రాణ ఉదయత్యేష హేనం చాక్షుషం ప్రాణం గృహణాన పృథివ్యాం దేవతా సైషా పురుషస్య అపానమవష్టభ్య అంతరాయదాకాశ సమానో వాయుర్వ్యాన అంటూ ఇవి కూడా చెప్పేస్తుంది. నిశ్చయముగా బయట ప్రాణం, లోపల ప్రాణం అంటే ఏం చెప్పుకున్నాం, ముఖనాసికాలు. బయట ఉండేటువంటి ప్రాణం ఏమిటో ఆదిత్యుడు. కంటి యందు ఉండే ఆధ్యాత్మిక ప్రాణాన్ని అనుగ్రహిస్తూ ఉదయిస్తున్నాడు. పృథివీ ఎందు ఏ దేవత గలదో అది అపానము. ఇక్కడ అపానము అని చెప్పినటువంటి విసర్జన క్రియది అక్కడ పృథివీ దేవతకు చెప్పారు. అంటే పృథివీకి ఆదిత్యుడికి మధ్య ఏ ఆకాశం ఉన్నదో అదే సమానము. వాయువే ఉదానము, వాయువే వ్యానము. ఉదానం ఏంటంటే ఉదానం వచ్చే ముందు చెప్తాం. ఆదిత్యో వై బాహ్య ప్రాణ పృథివ్యాం ఏ దేవత సైషా పురుషస్య అపానం. పృథివీ అనేటువంటి శక్తి రూపము, అది జడము కాదు. సయేష ఉదయతి ఉద్గచ్చతి, సయేష ఉదయతి ఉద్గచ్చతి అంటూ అభినయం చేసి చెప్తున్నారు. రూపోపలబ్ధౌ చక్షు ఆలోకం కుర్వన్ ఇత్యర్థ. కంటి యందు ఉన్నటువంటి శక్తి ఎలాగా ప్రకాశము ద్వారా రూపాన్ని తెలుసుకునేటట్టు ఆలోకనం కుర్వన్ చక్షుష ఇత్యర్థ. ఆధ్యాత్మము, అధిభూతము, అధిదైవము అనేటటువంటి విభాగము అర్థం చేసుకోవడానికే కానీ ఇవన్నీ ఒక కంటిన్యూవము. దీస్ డివిజన్స్ ఆర్ ఓన్లీ భ్రాంతి ఆర్ అన్రియల్, దే ఆర్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నారు, ఇవన్నీ అధ్యారోపము చేసి ఇవి భ్రాంతిరా మిథ్యరా అని చెప్పి అపవాదము చేయడానికి. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అంటే నిష్ప్రపంచమైన ఆ పరబ్రహ్మను చూడాలి అంటే అధ్యారోపం వలన ఇవన్నీ తెలుసుకుని ప్లూరాలిటీ మిథ్య, దీంట్లో ఉన్న ఏకత్వమే సత్యము అని తెలుసుకోవాలి. బాహ్యంలో ప్రాణాలు, సూర్యుడు ప్రాణము, పృథివీ అపానము, అంతరిక్షం సమానము, వాయువు వ్యానం. పృథివ్యాం అభిమానీయ దేవత ప్రసిద్ధ సయేషా పురుషస్య అపానం అపానవృత్తి. పురుషునిలో అపానవృత్తి, పృథివీ దేవత ప్రసిద్ధమైనటువంటిది. సమష్టిలో పృథివీ దేవత. ఈశ్వరునిలోని మాయ అంటే ఏమిటి, అదే సృజన శక్తి, అదే ఆదిశక్తి అని చెప్పుకుంటున్నాం కదా. సౌందర్య లహరిలో ఏదైతే ఆ క్రియేటివ్ పవర్, ఆ క్రియేటివ్ ఎనర్జీ ఉన్నదో అదే ఈశ్వరుని యొక్క మాయా లేక సృజన శక్తి. ఆ శక్తి ప్రకటమైతే దేవతలు ఎన్నేమిటి, అన్ని దేవతలే, ఇన్యూమరబుల్ దేవతలు. తేజోహవా ఉదానస్త తస్మాత్ ఉపశాంత తేజ పునర్భవం ఇంద్రియైర్మనసి సంపద్యమానై. ప్రధానమైనటువంటి తేజస్సు అంటే అగ్ని. తేజస్సు అంటే అగ్ని అని ఇక్కడ అర్థం. ఆధ్యాత్మములో ఉదానము, ఆధ్యాత్మంలో ఉదానం అని చెప్పబడుతుంది ఈ వేడి. అందువలన చల్లారిన తేజస్సు అయిపోతే దేవుడు మనస్సున విలీనమవుతున్న ఇంద్రియాలతో కూడి ఇంకో శరీరాన్ని పొందుతున్నాడు. వేదాలలో భక్తి అని ఉండదు, ఉపాసన అని చెప్తారు. పురాణాలలో భక్తి అంటారు. ఇది టిపికల్ ప్రతీకోపాసన. ఉపాసన స్థూలమైన వ్యష్టిలో సమష్టిని దర్శించడం. అపానవృత్తి సమష్టిలో గురుత్వాకర్షణ శక్తి, పృథివీ దేవత తన శక్తితో ఆకర్షిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, సన్, ఎర్త్, అట్మాస్ఫియర్, విండ్, తేజస్సు, ఇవన్నీ కూడా ఫోర్సెస్ ఆఫ్ ద హిరణ్యగర్భ బ్రహ్మ. దెర్ ఈజ్ నో బెటర్ కంపారిజన్ ఆఫ్ ద ఉదాన టు ఫైర్. The fire is unique in the Vyashti. With his senses absorbed in the mind, just as a visitor to go gathers his belongings. అంటే మన ఇంటికి వచ్చినటువంటి ఆయన రేపు వెళ్ళిపోవాలంటే ముందు రోజు ఆయన వస్తువులని సర్దుకొని పెట్టిలో పెట్టుకొని ఎలా రెడీగా ఉంటాడో, ఈ జీవితం అయిపోయిన వెంటనే శరీరంలో ఉన్నటువంటి కర్మల పరిచాలనన్నింటినీ పోగుపెట్టుకుని సూట్ కేసులో రెడీగా పట్టుకుని ఉదానం అనే శక్తి సహాయంతో, అదో టికెట్ అనమాట, ఊరెళ్ళడానికి బస్ టికెటో ప్లేన్ టికెటో కొనాలి కదా, అదే ఉదానం. ఆ ఉదానాన్ని పట్టుకుని మరొక ఊరు, మరో దేశానికి, మరో దేహానికి వెళతాడు. కథం బాహ్యం అభిదత్తే. సమష్టిలో ఆదిత్యుడు, పృథ్వీ, అంతరిక్షము, వాయువు, అగ్ని రూపాలలో ఈ కథం అధ్యాత్మం అభిదత్తే. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన శక్తులు. అదే సమష్టిలో ప్రాణం అంటే ఆదిత్యుడు, అపానం అంటే పృథివీ, సమానం అంటే అంతరిక్షం, జ్ఞానం అంటే వాయువు, ఉదానం అంటే అగ్ని. పునర్భవం ఇంద్రియైర్ మనసు సంపద్యమానై. ఇంద్రియాల మనసులో విలీనమై
కారణ శరీరంతో వెళ్ళును. పునర్భవం ఇంద్రియైర్ మనసి సంపద్యమానై. పదో మంత్రం. యచ్చిత్తస్తేష యచ్చిత్తస్థ ఏనైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసాయుక్త సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి. ఏ ఏ సంకల్పాలు ఉంటాయో దానితో ముఖ్య ప్రాణం చేరుతుంది. ఆ ముఖ్య ప్రాణం ఉదానంతో కలిసి, అంటే తేజస్సు కదా సమష్టిలో, అహంకారంతో కూడిన వాడే అంటే వాసనలతో కూడినవాడే, కల్ప ప్రకారము అంటే సంకల్పాన్ని అతిక్రమించకుండా వేరే లోకాలను పొందుతాడు అంటున్నాడు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయ. అంతకాలే చ అన్నారు వేదవ్యాసుల వారు. అంటే అంతకాలమునందు కూడా మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం, శరీరాన్ని విడిచి ప్రయాతి, ఎవడైతే ఇప్పుడు వెళ్తాడో సమద్భావం యాతి, అతడు నన్నే పొందుతాడు. అత్ర నాస్తి సంశయ, దాని యందు సంశయమేమీ లేదు. అంతకాలమునందు అతన్ని స్మరించాలంటే అంతకాలే చ అంటే జీవితంలో ఆవిడ చెప్పినట్టుగా చిన్ననాటి నుంచి ఒక మంచి మార్గంలో ఉంటూ భగవద్భక్తితో భగవంతుని పక్క తిరిగి ఉండగలిగితే అంతకాలంలో కూడా అవి జ్ఞాపకం వస్తాయి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ. ఎందుకు? సదా తద్భవ భావిత. ఎప్పుడూ అవే ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడూ పిల్లి 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 అనుకుంటుంటే వాడి పిల్లి జన్మే వస్తుంది. వృద్ధాత్మ్యంలో భగవద్గీత చదువుకుందాము, ఆధ్యాత్మిక చింతన చేద్దాము అనుకోకూడదు. చిన్ననాటి నుంచి ఉండాలి. సంకల్పాలు ఎలా ఉంటే ప్రయాణం అలా ఉంటుంది. ఏ చిత్తస్థేనైష ప్రాణమాయాతి, ఉదానం వ్యక్తిని లోకాలకు తీసుకుని వెళుతుంది. ఎలాగా? చిత్తస్థేనైష సంకల్ప ప్రకారేణ యథా సంకల్పితం యథా అభిప్రేతం లోకం నయతి ప్రాపయతి యథాభిప్రేతం. వన్ మేక్స్ ఆర్ మార్స్ ఇట్స్ ఫ్యూచర్ రైట్ హియర్. అంచేత ఈ జీవితాన్ని, మానవ జీవితాన్ని, ఉన్నతమైన మానవ జీవితం మనకు ఇవ్వబడినది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఉన్నత లోకాలకు కానీ లేకపోతే ఆ సచ్చిదానంద పరబ్రహ్మం వైపు కానీ ప్రయాణం చేయాలి. ఆత్మనా సహా అంటే జీవుడు, సచ్చిదానంద బ్రహ్మం అని కాదు. లోకం నయతి అంటే లోకాలకు కొనిపోబడుతుంది. లోకం అంటే అనుభవము, లోకం అంటే వేరే శరీరము, వేరే అనుభవం కోసం శరీరము. యచ్చిత్త అంటే యథా సంకల్పితం, వాసనలను బట్టి. ఆఖరు క్షణంలో మాత్రమే సంకల్పం అని కాదు, అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవ. పెట్టిలో ఇప్పుడు ఏమంటున్నాయి? వెళ్ళడానికి రెడీగా, ఇదిగో ప్రాణ అపాన వ్యాన సమానాలనే 4 ప్రాణాలు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి టిక్కెట్ ఆ ఉదానం గారు, వాడి ఈ జీవుడు తాలూకా వాసనల జీవుడు, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఎటు వెళ్తాడు? వాడి టిక్కెట్ ఎటుంటే అటు వెళ్తాడు. సంకల్పం దిశను బట్టి. కేన ఉత్క్రమతే, పంచప్రాణాలు, జీవుడు, ఇంద్రియాలు, మహా మనసుతో సహా కారణ శరీరంతో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణానికి కేన ఉత్క్రమతే, బలమేమిటి? ఈ బలమేమిటి? పంచప్రాణాలు, జీవుడు, మనసు, ఇంద్రియాలు. ఇవి వెళ్ళడానికి బలమేమిటి? సంకల్పం. సంకల్పం అంటే ఏమిటి? మనస్సు. మనసులో ఉన్న సంకల్పాలు, ఆ సంకల్పాల నుంచి కార్యాలు, కార్యాలు అనేటు కర్మలు, కర్మలు అనేటి ఫలితాలు, ఆ ఫలితాలు అనేటటువంటి అనుభవాలు, ఆ అనుభవాలకు కావాల్సినటువంటి ఉదాహరణ శక్తి. అదే ట్రాజెక్టరీ. అయిపోయిందా? యం ఏవం విద్వాన్ ప్రాణం వేద నహి అస్య ప్రజా హీయతే అమృతో భవతి తదేష శ్లోక. ఫలస్తు ఏవం వేద విద్వాన్, ఏ విద్వాంసుడైతే ఈ విధముగా ముఖ్య ప్రాణమును అంటే హిరణ్య గర్భ బ్రహ్మను అటు వ్యష్టిలోను ఇటు సమష్టిలోను ఒకే తత్వంగా తెలుసుకున్నవాడై, ఈ వ్యష్టిలో ఉండేటటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ లేక ఈ 5 రకాల ప్రాణశక్తులు అనేటటువంటివి, సమష్టిలో ఉండే ఆదిత్యుడు, పృథ్వీయాదులు అనేటటువంటి ప్రాణశక్తులు ఒక్కటే అని తెలుసుకుని ప్రాణోపన చేస్తాడు. వానికి నా హై హ అస్య ప్రజా హీయతే, వీనికి సంతానము విచ్ఛిన్నము కాదు. అమృతో భవతి, ఉపాసకుడు అమృతుడగును. ఈ విషయమునందు రాబోయే మంత్రము ఆఖరి మంత్రము కాదు. అమృతో భవతి తదేష శ్లోక.
పుణ్యలోకాలకు వెళ్ళాలని జస్ట్ కోరికుంటే చాలదు. దానికి తగినటువంటి సాధన, తపన, ప్రాణోపాసన, సమష్టి వ్యష్టి అనేటటువంటి భేదం లేకుండా అన్నీ ఒక్కటే అనేటటువంటివి అన్నీ ఆ పరమాత్మ నుంచి వివర్తమై వచ్చిన హిరణ్యగర్భ బ్రహ్మతత్వమే అని తెలుసుకోవడమే హిరణ్యగర్భ ఉపాసన లేక ప్రాణోపాసన, ప్రాణ వివేచన. విద్వాన్ వేద, విద్వాన్ అంటే ఉపాసకుడు, వేద అంటే ఉపాసిస్తాడు అని అర్థం. ఎందుకంటే ఉపాసన కదా ఇక్కడ నిరంతరం. ఎప్పుడు చేయాలంటే ఉపాసన నిరంతరం. ఉపాసన ఇస్ ద విషన్. ఏవం వేద యత్ పిండండే తద్బ్రహ్మాండే, నాలోని ఈ ప్రాణశక్తి సమష్టి ప్రాణశక్తితో విలీనం చేస్తున్నాను. ఈ విధంగా ఉపాసన అంటే యథోక్త విశేషణై విశిష్టం ఉత్పాద్యాభి జానాతి, ఈ విశేషణములన్నీ విశిష్టంగా ఉత్పత్త్యాధిభి అంటే ఉత్పత్తి మొదలైనవన్నీ తెలుసుకొని నిరంతర ఉపాసన చేస్తున్నాడు. నా హ అస్య ప్రజా హీయతే, ఇటువంటి ఉపాసన చేసినటువంటి గృహస్థుకు ప్రయోజనము, అతని ప్రజా సంతతి నహీయతే, విచ్ఛిన్నం కాదు. ఇదం ఫలం ఐహికం అంటే సంతతి విచ్ఛిన్నం కాదు అనేటటువంటిది ఇహలోక ఫలము. ఆముష్మిక ఫలం ఏమిటి? అమృత భవతి. అస్య ప్రజా నహీయతే అమృత భవతి అంటే హిరణ్యగర్భ బ్రహ్మకు ఒక ఫలము ఐహిక ఫలము, సంతతిని అవి విచ్ఛిన్నం కాకుండా. ఆముష్మిక అంటే హియర్ ఆఫ్టర్ అనేటటువంటి ఫలం ఏమిటి? అమృత భవతి. అయితే ఇది ఆత్యంతిక అమృతత్వమా? కాదు. ఇది ఉంది క్రమముక్తికి కావలసినటువంటి ఇది. సంతతికి అపమృత్యువు రాదు. ఇహ పర అమృత అంటే హిరణ్యగర్భ బ్రహ్మ సాయుధ్యము అంటే బ్రహ్మలోక ప్రాప్తి. తద్వారా అక్కడ మళ్ళీ జ్ఞానాన్ని సాధించుకొని క్రమముక్తిని పొందడం. చ పతితే శరీరే ప్రాణ సాయుజ్యతయా, హిరణ్యగర్భ బ్రహ్మలో విలీనమగుట వలన అమరణ ధర్మ భవతి, అమృత భవతి. ఏతస్మిన్ అర్థే, ఈ విషయమునే సంక్షేప అభిదాయక. అభిదాయకం అంటే బోధించడం, సంక్షేపంగా బోధించేటటువంటి ఏష శ్లోకో భవతి. దెర్ ఇస్ ఎ కొటేషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ విత్ దిస్. విత్ దట్ కొటేషన్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అని చెప్తున్నాను. అంటే ఈ బ్రాడ్ అవుట్లుక్ ఎవరికి ఉంటుందో అటువంటి వాళ్ళకి సంతానం అంటే వాళ్ళ పిల్లలనే కాదు, వాళ్ళ నియర్ అండ్ డియర్ అనే వాళ్ళకు ఏ కష్టాలు రాకుండా సుఖంగా జీవనాన్ని గడుపుతారు. అపమృత్యువు పాలు కారు. చనిపోకుండా ఉంటారా అని కాదు, అపమృత్యువు పాలు కారు అంటూ ఋషి గారు ఒక కొటేషన్ని ఇస్తుంది. ఏమిటది? ఉత్పత్తిం ఆయాతిం స్థానం విభుత్వం చైవ పంచధ. ఉత్పత్తి, ఆయాతి, స్థానము, విభుత్వము అనేటటువంటి 5 రకాలుగా ఆధ్యాత్మం చైవ ప్రాణస్య, ఇటు ఆధ్యాత్మంలోని అటు అధిభౌతికంలోని అటు అధిదైవంగా ప్రాణస్య విజ్ఞాయ అమృతం వస్తే, విజ్ఞాయ అమృతమశ్నుత ఇది. 2 మార్లు విజ్ఞాయ అమృతమశ్నుతే, విజ్ఞాయ అమృతమశ్నుత అని చెప్పడము ఉపనిషత్తు అయిపోయింది అని చెప్పడం. ముఖ్య ప్రాణము యొక్క ఉత్పత్తిని పుట్టకను, ఆయాతిం శరీర ప్రవేశము, ప్రతిష్టం అంటే ప్రతిష్ఠితం అంటే శరీరమును నిలిచిండుట, వ్యాపకత్వము, చక్రవర్తిత్వము, బాహ్యమునందు ఆధ్యాత్మమునందు కూడా 5 రూపాలుగా విభజించుకొని వ్యష్టి సమష్టి ప్రాణశక్తి అయి సకలాన్ని ధరించడాన్ని చక్కగా తెలుసుకొని తన వ్యష్టి ప్రాణాన్ని సమష్టి ప్రాణంలో విలీనం చేసి ఉపాసించినటువంటి విద్వాంసుడు ఆపేక్షిక అమృతత్వం అంటే హిరణ్యగర్భ స్థానాన్ని పొందుతున్నాడు, అమృతత్వాన్ని పొందుతున్నాడు. ఇది నిశ్చయము అంటూ ఒక ఋగ్వేదం మంత్రం. ఉత్పత్తిం పుట్టుక, ఆయాతిం శరీరములోనికి వచ్చుట, ప్రవేశం స్థానం స్థితి, విభుత్వం వ్యాపకత్వం, పంచథ 5 విధాలుగా విభాగం అవ్వడం. వ్యష్టిలో 5 విభాగాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు. అక్కడ ఆదిత్యుడు, పృథివీ, అంతరిక్షం, వాయువు, తరువాత అగ్ని, తేజస్సు అనేటటువంటి 5 విధాలుగా ఇతి అనే మంత్రం ముగింపు. ద్విరుక్తం ప్రశ్న ముగింపు. ఉత్పత్తిం ఎక్కడి నుంచి? పరమాత్మన. ఆయాతిం అందుకొచ్చింది శరీరంలోకి, మనకృతేన అస్మిన్ శరీరే. స్థానం ఎక్కడుంటున్నది? పాయు ఉపస్థాది స్థానేషు ఉనికి. విభుత్వం స్వామ్యం సామ్రాడివ వ్యాపకత్వం. పంచథ 5 విధములుగా విభజన. వ్యష్టిలోని సమష్టిలోని కూడా విభజన.
బాహ్యంలో ఆదిత్యాది రూపేణ ఆదిత్యుడు, పృథివీ, అంతరిక్షము, వాయువు, అగ్ని. ఆధ్యాత్మంలో చక్షురాద్యాకారేణ, ఇదిగో కన్ను, ముక్కు, ఇంద్రియాలు, ఇవి మిగతా ఇంద్రియాలు, ప్రాణాపానాయుధులు. విజ్ఞాయ అంటే నిరంతరం ఉపాసన చేస్తూ, పరిచ్ఛిన్నమైనటువంటి నేను ఇక లేను, సమష్టి శక్తియే గలదు, దానిలో నేను లీనమవుతాను అంటూ ఇటువంటి ఉపాసనను అహంగ్రహోపాసన. సకామ ఉపాసకునకు క్రమముక్తి కలుగు. అంటే ఇది కావాలి, ఈ లోకం కావాలి, ఈ విధమైనటువంటి స్థానం కావాలి అంటే ఆ స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి క్రమం కావాలి. నిష్కామ ఉపాసకుడికి ఏంటవుతుంది? చిత్తశుద్ధి, సరి అయినటువంటి గురు ప్రాప్తి, జ్ఞాన సాధన మార్గము దొరుకుతుంది. తద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. విజ్ఞాయ, ఈ విధముగా మన లిమిటేషన్స్ తెలుసుకుని, నేను ఏది చేస్తున్నా కూడా నేను చేయటం లేదు, నాలోనే ఉన్నటువంటి సమష్టి శక్తి అయిన హిరణ్య గర్భుడే ఈ విధముగా చేస్తున్నాడు. హిరణ్య గర్భుడు అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడే చేస్తున్నాడు అని తెలుసుకోవడం. ఎప్పుడు తెలుసుకోవాలి? ఇలాగా ఎప్పుడు తెలుసుకోవాలి, ఆల్వేజ్, నిరంతరం. ఇమ్మోర్టాలిటీ ఈజ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఇమ్మోర్టాలిటీ హియర్ ఈజ్ individual experiences is perfect identity with the cosmic will and cosmic power. ఈశ్వరేచ్ఛ, ఈశ్వర శక్తికి లోబడి ఇండివిజువల్ తన ఎక్స్పీరియన్సెస్ని పొందడమే ఇక్కడ అమృతత్వం. శృత్యంతరే, వేరే ఉపనిషత్తులో బ్రహ్మలోకే మహీయతే అని ఒక చోట, అమృతమశ్నుతే అని ఇంకొక చోట ఉంటుంది. అంటే ఏమిటి? అమృతమశ్నుతే అంటే ఇది ఆత్యంతిక అమృతత్వము కాదు, ఆపేక్షిక అమృతత్వము. ఎందువలన? నేను చేస్తున్నది ఉపాసన కనుక. ఇక్కడతో తృతీయ ప్రశ్న. ఇది అథర్వవేదీయ ప్రశ్నోపనిషది తృతీయ ప్రశ్న. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత కృతౌ ప్రశ్నోపనిషద్ భాష్యే తృతీయ ప్రశ్న. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.